వెంకటేశ్వర గారిని విధుల్లోకి వెంకటేశ్వర గారిని విధుల్లోకి కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత తీసేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తీసేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు. ఈరోజు వెంకటేశ్వర అన్న గారు 16వ రోజు ఢిల్లీ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే తనని అర్ధాంతరంగా, అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా ఎవరు చేసిన తప్పుకు అన్నని తన ఉద్యోగంలో ఉండి తీసివేయడం జరిగింది. ఏదైతే కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మిక చట్టాలను అనుసరించకుండా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఒక కార్మికుని తన ఉద్యోగంలో నుండి ఒక నోటీస్ ఇవ్వకుండా విధుల్లో నుండి తొలగించడం జరిగింది. ఆ విధంగా చేయడం చాలా అన్యాయం, దుర్మార్గం, చట్టరీత్యా నేరం కూడా. వారి మీద చర్యలు తీసుకోవాలని వెంటనే ఇప్పటికీ నన్ను తొలగించి విధుల్లోంచి 2 నెలలు అవుతుంది. తీసుకోకుండా ఇతని విధుల్లోకి చాలా అన్యాయంగా ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మొండి వైఖరి నశించి విధుల్లోకి తీసుకోవాలని, ఇతని కుటుంబం ఏ విధంగా జీవనం సాగిస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అసలు నోటీస్ ఇవ్వకుండా ఒక కార్మికుని విధుల్లోకి తొలగించే హక్కు ఎవరిచ్చారని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాము. ఎవరైతే తొలగించారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అన్నకు వెంటనే ఉద్యోగాన్ని కల్పించాలని, అలాగే భవిష్యత్తులో ఏ కార్మికుని తొలగించాలంటే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. 3 నోటీసులు ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఒక కార్మికుని తొలగించడం తప్పు. ఈ విధంగా చేయడం ప్రభుత్వానికి చెల్లుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం మీద ఎంత దూరమైనా, ఎంతవరకైనా న్యాయపరంగా, చట్టపరంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. అన్నకు ఉద్యోగం వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. డేవిడ్ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, ప్రొద్దుటూరు.